ఉత్తరప్రదేశ్లో ఓ గత్తర ముచ్చట వచ్చింది. చెప్పే ప్రయత్నం చేస్తే నూరి ఏమంటుండు పిల్లగాడు, అమ్మయ్య నేనైతే బతికిపోయినా, పెళ్ళం అంట ఉంచుకున్నంతో లేచిపోయిందంట. లేచిపోతే మగడు సంబరాలు చేసుకుంటుండట. ఎందుకు చేసుకుంటుంది ఈ ముచ్చట అంటే, రాజా రఘువంశ అని ఈ మధ్యలో హనుమూన్కి పోగానే పొరగాని చంపింది, చక్కదాని పొరగాని చంపింది చూసినావు పెళ్ళం హనుమూన్ పేరుతోటి. రాజా రఘువంశీకి పట్టిన గతి నాకు పట్టలేదు, అమ్మయ్య నేనైతే బతికిపోయినా నాయన, భూమి మీద నాకు నూకలు ఉన్నాయి అని సంబరాలు చేసుకుంటున్నట్ట పిల్లగాడు. ఇక్కడ అయింది ఈ ముచ్చట ఉత్తరప్రదేశ్లో. ఈ ఉత్తరప్రదేశ్లో చిత్రచిత్రమైన ముచ్చట జరుగుతుంటాయి. అయితే మే 17 తారీఖున పెళ్ళి అయిందట. మే 17 తారీఖున పెళ్ళి అయితే ఆళంగీడంగా 9 వద్దులు కాపురం చేసిందట పిల్ల. మరి 9 వద్దులలో పాడైపోను పిల్ల పిల్లగానికి ఆకలి దూపులన్న వర్షమే పార్చలేదు మనకు తెలియదు, కానీ 9 వద్దులు కాపురం చేసిందట. ఆ తర్వాత ఏమైంది, 10 వద్దుల నాడు ఇక వచ్చి 9 రోజులే పాడైపోను జర మా తల్లిగా ఇంటి దాకపోతా అని చెప్పిందట. ఇక కొత్త పెళ్లి పిల్ల పాడైపోను కాదంటారు. అత్తమామైన జర మాట నవ్వాల్సింది, చేసుకున్న మొగడైతే ఇక మొత్తం ఏకంగా ఆమె ఏదంటే గదే చేయాలి. అది నడిచి ఎంతటి వారులైనా కాంతదాసులే అంటారు కదా, గదిగిదే అన్నట్టు. అయితే మా అమ్మగారింటికి పోయేస్తానయ్యా అంటే, సరే పోయిరా పో అని చెప్పిండట పిల్లగాడు. చిన్నగా పోయిందట. పోయినాక ఇక రావాలిగా, మరి 9 వద్దులో పోయింది, ఇక 10 రోజులకు 10 నాడు పోయింది, ఒక వారమో 10 రోజులకు తిరిగి రావాలిగా, వస్తలేదు. ఎక్కడ అంటే తల్లిగారింటి కాడ లేదు. ఈ పోయిన అల్లుడు పోయినట్టు అత్తగారింటికి పోయేసరికి ఏది నా పిల్ల మీద వచ్చి 2 రోజులు ఆయన అంటే, భయ నీ పిల్లం ఎక్కడ పోయిందో మాకు తెలియదు అనగానే చిన్న పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. నా పిల్లం పోయింది సార్, పెళ్ళి అయ్యి 9 రోజులు అవుతుంది, పాడైపోను, నా బాధ భగవంతుడికి ఎరక, జర ఎట్లా చేసి నా భార్యను తీసుకురారు సార్ అని పోయిందట. అనగానే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టిరట. పోలీసు వాళ్ళు వీడు కట్టుకున్న మొగరికి ఇద్దరు షాక్ అయ్యారు. నువ్వు చెప్పిందట, రానే వచ్చిందంట. ఏడికెళ్ళి దిగిందో ఒక్కది రాలేదంట, ఇద్దరు వచ్చిరంట. ఆమెకు ఒక్కడు కాదు, ఆమెకి ఇద్దరు. ఫ్రీని ఎమ్మటేసుకొని వచ్చిందట. ఫ్రీని ఎమ్మటేసుకొని వచ్చి పోలీసు వాళ్ళ ముందరకు వచ్చి, ఓ సార్ ఏడుకు దోలాడతారు పాడైపోను, మీరు దోలాడలే నేను దొరకను, నేనే వచ్చినా మీ కాడికి. అయితే ఎక్కడ పోయినా మీ తల్లి, మరి పెళ్ళి అయినా 9 రోజులకే పరారైనామంటే, మరి పరారైన వారు వాడని కిడ్నాప్ చేసినా ఏం కథ, మేము 2 రోజుల నుంచి తిరిగి తిప్పకాయ అవుతున్నాం, జర చెప్పు నీ కథ ఏంటంటే, నేను ఏడిపోలేదు, నాకు నా పక్కబంటి నాయన నా లవరు, ఈయన నేను కలిసి పెళ్లి చేసుకుంటున్నాం, ఇక ఈయననే నాకు సర్వస్వం, అన్నీ నాకు ఈయనే, మరి మొగడు ఎక్కడ పోవాలి, మొగడు ఎట్లా పోనీ ఎట్లా పడి సావని నాకేమెక్కరా, నాకు ఉంచుకున్నవాడు మంచిగా నచ్చిండు, మొగతో నాకు పని లేదు అన్నదంట. ప్రియం దగ్గరనే ఉంటాను పెట్టిందంట. ఇక మొగని సంతోషం చూడు, మామూలు సంతోషం కాడ, నవ్వుతున్నట. ఎందుకు నవ్వుతున్నావే అని ఆలీలు అడిగితే, అమ్మ ఈ మధ్య కాలంలో కొంతమంది, అంతమంది కాదు కానీ కొంతమంది ఆడోళ్ళు పాడైపోను, ఇష్టం లేని పెళ్లి చేసుకొని మొగని చంపుతారు, పుసుకున్న నేనేడ చదువుతున్నాం, ఇంకా హనీమూన్కి పోదామని ప్లాన్ వేసిందట. హనీమూన్కి పోయి ఇంకా అక్కడ హనీమూన్కి కొత్తగా అయితే అది రాని వాళ్ళు 10 రూపాయలు ఖర్చాయే, ఇక వాళ్ళ అదృష్టం బాగుండే వచ్చేదా, లేకపోతే అటుకెళ్ళి గుట్టలలో కొండలలో ఎన్నో నువ్వేసి అయ్యో కాలు జారి పడ్డాలన్నా కానీ ఏం చేసేది ఏం లేదు. ఆడవాళ్ళది ఎక్కువ నడుస్తుంది కాలం. ఏముంది ఎట చచ్చిపోయినా అని వాళ్ళని అడిగితే, ఎక్కడో లోపలికాయ కొనపోయి చూసు తొంగబడి చూసి ఒక లోయ అనిపోయినా, లోయలో కాడైపోయిన అనగొట్టి అంత పాకురంతా వచ్చింది, జారంలో పడ్డాడు, అటు చచ్చి నేను బతికినా అంటే చేసేది ఏముంది. నేనైతే బతికిపోయినా చాలమ్మా, నీకు దండం పెట్టాలి, నువ్వు ఏమైనా నువ్వు ఉంచుకున్నాను కాడికి పో అమ్మ, నువ్వు నా దగ్గరికి ఏమొద్దు, నీకు లవర్ కదా ఆడు, ఆయనే పెళ్లి చేసుకుంటావా ఆయన ఉంచుకుంటావా అది నీ ఇష్టం, కానీ ఇక నా దగ్గర రాకు, నా సోదెల్లో పెట్ట. కానీ వాళ్ళిద్దరిని ఒకటి చేసిందట పిల్లగాడు, సంతోషంగా బయటికి వెళ్ళి వచ్చిందట. గీసోండి ముచ్చట ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇక ఈ కాలం పొరగాలని పెళ్లి చేసుకోమంటే ఏం చేసుకుంటారు, ఎక్కడ చేసుకుంటారు చెప్పుది. నిండా 3 శుక్రవారాలు కాపురం చేయకపోతే అప్పుడే, మరి ఒకవేళ మీరు లవ్ చేస్తే పెళ్లి చేసుకునే ముందల్నే అయ్యా ఓ అమ్మ, లేకపోతే చేసుకుంటూని ఒరే రోగ తప్పినోడా నీకంటే ముందుగానే నాకు ఆల్రెడీ మంచి బాబురావు ఉన్నారా, నేను ఆనెంబటే పోతా, నువ్వు చేసుకున్నా కానీ నీ వల్ల కాదు, ఎందుకంటే నువ్వు నాకు ఆనవు పీకవు, నాకు ఆల్రెడీ గతంలోనే ఒకతోటి ఎఫ్ఐఆర్ ఉన్నది, నేను ఆనెంబటే ఉంటా వద్దానంటే ఆడన్న సైడ్ అవుతాడు కదా. అయ్యమ్మకి ఇంత వంట ఖర్చన్న తప్పుతుంది కదా, రాను కిరాయిలన్నా మిగులుతాయి కదా, కట్నాలు కానుకలు దానికో దీనికో పత్రికల ఖర్చన్నా మిగులుతుంది కదా, అయ్యమ్మకి మేలు చేసిన వాళ్ళే అవుతారు కదా పాడైపోను. పెళ్లి చేస్తే అప్పుడేమో ఆడోళ్ళైనా మొగోళ్ళైనా, ఒక ఆడోళ్ళకి అని కాదు మొగోళ్ళైనా ఆడోళ్ళైనా గట్టిగా తలగబడతారు కొంతమంది, కానీ తలకాయ నెలకొంచి ఏ మెరుగైనా ఎడిపిల్లలు లేక తాళి కట్టించుకుంటారు. ఆడు తాళి కడతాడు, ఈమె కట్టించుకుంటుంది. కట్టినాక పెళ్ళానికి మొగడు నచ్చాడు, మొగడికి పెళ్ళాన్ని నచ్చాడు. ఇదేంద్ర మీ అని అంటే ఏమంటది, నేను ఆయన కలవాడైనా నామంటది,
పొరగానే దేవర పిల్లని చేత పడమంటే నాకు ఆల్రెడీ ఇంకో పూరు ఉన్నది ఆ పూర ఉత్త పుణ్యానికి అయ్యమ్మని బదనం చుట్టాల బదనం చివరికి వస్తారా పేపర్లకు వచ్చి ఇట్టా బదనం అట్టా బదనం. ఓ ప్రేమించుకునే బుద్ధి ఉన్న వాళ్ళని ఉంటే పెళ్లి చేసుకుని ఉపాయం చేయరు, అది కూడా అయ్యమ్మని ఒప్పించే ఉపాయం చేయరు. లేదంటారా పెళ్లి కాకముందుకే పోతేడన పడి సాగు రెడంగల పోయి ఎన్న కాపురం చేసుకుని బతే ఏడ బతికినా చల్ల బతే చాలు. కానీ ఉత్త పుణ్యానికి అబ్బాయిలను అమ్మాయిలు చంపడం అమ్మాయిలను అబ్బాయిలు చంపడం ఇది అవసరమా చెప్పురి. కాకపోతే ఈడు మాత్రం దాని పేరు చెప్పాక మొన్ననే అయింది కదా రాజా రఘువంశ ఉత్త పుణ్యాన్ని చంపారు. ఓ గాయనాసుడి పరిస్థితి నాకు ఏర్పడలేదు, నేను అయితే సంతోషంగా ఉన్నా అని చెప్తుండే ఈ ఉత్తరప్రదేశ్లో. నిజంగా ఈ అదృష్టవంతుడా కాదా మీరే చెప్పారు మీ కామెంట్ రూపకంగా ఉంటాం మరి.